ప్రజల అభ్యున్నతికి పరిపాలనలో ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక విధానాలు అందిపుచ్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు ఖైజాలా యాప్ను ఆవిష్కరించారు. సమస్యలను సందేశాల రూపంలో ఖైజాలా యాప్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఖైజాలా యాప్ డౌన్లోడ్ చేసుకుని కనెక్ట్ టు ద సీఎంకు సందేశాన్ని పంపించాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీ సీఎం కనెక్ట్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకుని సీఎంకి సమస్యలపై సందేశాలు పంపే వీలు కల్పించారు. ఆయా ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు పౌరుల స్పందన, సూచనలు, సలహాలతో ఆయా శాఖల పనితీరును సీఎం సమీక్షిస్తారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శక పాలన అందించేందుకు ఖైజాలా యాప్ ఉపకరించనుంది. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రజల నుంచి స్పందనలు కోరుతారు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపైన నేరుగా సీఎంకు సమాచారాన్ని పౌరులు పంపే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ నిజ సమయంలోనే సమీక్షించి సత్వర పరిష్కారాలు చూపించి ప్రజలకు పాలనను చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మామూలుగా వాట్సాప్ కానీ SMS కానీ ఇదొక యాంగిల్. మల్టీ లేయర్లో కమ్యూనికేషన్ ఇందులో లేదు, ఫ్లాట్ ఉంటుంది. వాట్సాప్ కానీ SMSలు కానీ ఇవన్నీ. ఖైజాలాలో ఏంటంటే మల్టీ లేయర్. మీరు ఆల్ ఆఫీసర్స్కి, సెక్రటరీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అప్ టు మండల్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పంపించి మనం రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా వాళ్ళు సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ ఉన్నాయి. అంత మునుపు వాట్సాప్ కానీ SMSలు ఉంటే దానికి నెక్స్ట్ స్టెప్ ఇంప్రూవ్డ్ వర్షన్. ఆ ఇంప్రూవ్డ్ వర్షన్ అంటే హైరార్కీస్, రియల్ టైమ్ కమ్యూనికేషన్, లార్జ్ స్కేల్ వితౌట్ ఎనీ లిమిటేషన్, లార్జ్ స్కేల్ బట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్. ఇది వచ్చిన తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. గ్రూప్లో నేను కూడా భాగస్వామ్యం అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడంలో కానీ అందరిలో ఉంటే ఎక్స్క్లూజివ్గా ఉండదు. ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం కూడా కొంచెం ఇవి ఉంటాయి. దానికంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎవరైనా కాన్ఫిడెన్షియల్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇచ్చి కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సిన పని అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వన్ మోర్ స్టెప్ ఇంప్రూవ్మెంట్కి వచ్చాం. ఆ ఇంప్రూవ్మెంటే కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం. కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం యాప్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా సరే రాష్ట్రంలో నేను ఇచ్చినటువంటి 2-3 క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. దానిపైన రియల్ టైం వాళ్ళు ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వచ్చు. అంటే ఒక స్పాట్లో జియో ట్యాగింగ్లో ఎక్కడి నుంచి ఫోన్ చేసి పంపించారు కూడా నాకు ఐడియా వస్తుంది. ఎవరైతే జెన్యూన్గా ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి, వాళ్ళ సొంత ప్రాబ్లం కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఇస్తే నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియల్, ఓన్లీ సీఎం విల్ నో. ఆల్ టు సీఎం, సీఎం టు ఆల్. నేను అందుకనే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అడిగేది ఏంటంటే వాస్తవాలు చెప్పండి. రాష్ట్రంలో ఉండే ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల సహాయం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఒక గవర్నమెంట్ బాగా పనిచేస్తే మీరు పడే కష్టానికి అదనంగా కలిసి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ హ్యాపీనెస్ దీంట్లో డిపార్ట్మెంట్ వారిగా, టెరిటరీ వారికి తీసుకోవచ్చు. రెవెన్యూ బాగాలేదు, ఏ జిల్లాలో బాగలేదు, ఏ మండలం బాగలేదు, ఏ MRO ఆఫీస్ బాగలేదు. దట్ ఆల్సో ఐ కెన్ టేక్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఫర్దర్. మనం సిన్సియర్గా పనిచేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మాదిరిగా ప్రజలకు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం గౌరవంగా రిసీవ్ చేసుకోవడం, గౌరవంగా పంపించడం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి పంపించడం, వీలైనంత వరకు మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా పనులు చేయడం. అది నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాం. వీలైనంత వరకు ఆఫీసులకు కూడా రద్దీని తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఉదాహరణకు ఒకప్పుడు 129 సర్వీసులు ఒక రెవెన్యూలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 60కి తగ్గించేసాం. టుమారో వై కాంట్ టు మేక్ ఇట్ 0? టోటల్గా ఆన్లైన్లో సర్వీసులు వచ్చిన తర్వాత ఎందుకు ఆఫీస్కి రావాలి? వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్.